Okay, time to head to work. But before this honeybee starts her commute, she's prepping her tools. Because honeybees collect pollen. You knew that. But it's not as simple as you might think. Plants want the bees to carry the pollen away and spread it to other flowers. That's pollination, how plants reproduce. But bees also need to carry lots of it home. Pollen is a protein-packed food for the hive. Luckily, they have the right gear. They're hairy, like tiny flying teddy bears. She's covered in 3 million hairs for trapping pollen. They're even on her eyes. Here on her legs, they're shaped into spiky brushes and flat combs. When she lands on a bloom, she really gets in there. Nibbling on the flower's anthers detaches the pollen. Time to pack up her haul. She cleans it off her eyes and antennae with those brushes on her front legs, like windshield wipers. Here it is up close. That leg wipes the pollen right off her eye. Then she moves the pollen from leg to leg, like a conveyor belt. Front to middle to back. The bee does this super fast while she flies from bloom to bloom, moving the pollen into special baskets on her back legs called corbiculae. She bends her leg, using it to squish the pollen into a ball, packing it together with a little saliva and nectar. She can get as many as 160,000 pollen grains into each ball. She's hauling as much as 1/3 of her weight. Back at the hive, meal prep is about to start. But the pollen isn't for making honey. The honey under this wax ఏంటండి అంత సైజు ప్రకారంగా కట్టేయటండి. ఇక్కడ మోదవలసలో కడుతున్నారులేండి మాకు మేస్త్రీలు. ఒక్కడికి కోణం కట్టడం రాదు, ఒక్కడికి గోడ కట్టడం రాదు, ఎవరికి పని చేత కాదండి. యథార్థంగా చెప్తున్నాను నేను. అవి చూడండి చిన్నవి, కంటికి మనం అడిగితే పురుగు అంటాం, అది పురుగు, ఇన్సెక్ట్ అంటాం దాన్ని. ఏంటండి దాని నిర్మాణం ఏంటండి? అది చూడండి సైజులు చూడండి. మళ్ళీ కట్టమంటే ఒకటి పెద్ద కన్నం, ఒకటి చిన్న కన్నం. ఏమండి కన్నానికి డిఫరెన్సే మనకి. ఏమండి చక్కగా చేతులు, ఇన్స్ట్రుమెంట్లు, మళ్ళీ పెద్ద తాటికాయ అంత బుర్ర మనకు ఉంటుంది, కానీ కట్టలేము. అది చూడండి ఎంత చక్కగా కడుతున్నాయో. ఎవరు చెప్పు దీనికి స్కేల్ ఎక్కడదండి? ఏమంటే మనిషిని ఏదైనా కట్టమనుకో, ఏమండి నాకు టేప్ ఇవ్వండి అర్జెంట్గా అంటాడు. కొలబద్ద కావాలంటే వీడికి, ఎందుకంటే వీడు ఒంటి నిండా బద్ధకం, వీడికి బద్ద కావాలి. అవునా? మరి వాటికి బద్ధకం లేకుండా పని చేసే మరి ఎలా అండి కొలమాన ప్రకారంగా కడుతున్నది? ఓకే నన్ను ప్లే చేయి. Honey. The honey under this wax is made from nectar. They eat it for its sugar. Bees turn pollen into something completely different. Bee bread. అలా నింపుతున్నా చూడండి. That's their source of ఆ protein. తేనె కారిపోకుండా వాటిని క్లోజ్ చేస్తున్నాండి. అదిగోండి ఇప్పుడు. Step 1. Find an open spot. కాళ్ళకి ఎంత ఉన్నాయో చూసారా? అదిగోండి తీస్తుంది ఇప్పుడు కాళ్ళ లోన కాళ్ళు వచ్చి Deposit your కాళ్ళకున్న goods మొత్తం and తేనె pack them మకరందాన్ని అంతటిని కూడా అందులో నింపుతుంది చూడండి. Step 3. Let the pollen marinate with a hint of honey. And voila, it's ready. The pantry is stocked, both for adult bees and the babies that are growing in the cells next door. ఎంత కష్టపడి చక్కగా చేస్తున్నాయండి. ఓకే. The adults pop. చూసారుగా, బాగుందా? ప్రకృతి అండి. వాటికి ఆ జ్ఞానం పెట్టింది దేవుడు అండి. దేనికి? నా పిల్లలకు జ్ఞానం నేర్పించండారు అప్పుడప్పుడు, ఎందుకంటే బుద్ధిహీనులు, బుర్ర ఎక్కువైపోయింది వాళ్ళకి, తాటికి అంత బుర్ర ఉంది కానీ జ్ఞానం అనే గుజ్జులో లేదు, అంత డొల్లా. వాటికి అప్పచెప్పాడు, నా పిల్లలకు నేర్పించండి, కొంచెం పాఠాలు నేర్పించండి. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఏమండి అది మీకు తెలుసు సామెతల గ్రంథంలో. ఇప్పుడు తేనె పట్టు, ఈగల దగ్గర కూడా నేర్చుకోవాలి మనం. ఏమండి దేవుడు ప్రకృతిలో చేసే ప్రతి దానిలోనూ కూడా మనిషికి నేర్చుకునే పాఠం ఉంది, పాఠం. ఇంతకు ఇందులో ఏంటండి పాఠం ఉంది అనుకున్నారా? అందుకే మీరు అలాగనుకుంటారు కాబట్టి బుర్రకి ఏది ఎక్కదు మీకు. ఆలోచించాలి కదా, ఆలోచించే టైం ఎక్కడది? డబ్బులు ఎలా వస్తాయి అది ఆలోచిస్తారు.
ఎవరిని ఎలా కొల్లగొట్టేయాలి అది ఆలోచిస్తారు. ఎవడ కొంప ఎలా ముంచాలి, ఎందుకర్రా వాటి కోసం ఆలోచిస్తారు. దేవుని పని ఎలా చెయ్యాలి అనే దానికోసం ఆలోచించండి. మీరు అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది చెప్పండి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి ఉంటారండి. అవును, బహు తక్కువ మంది ఆయన పని చేసేవాళ్ళు, మిగతా అందరూ తమ సొంత పనులే. బైబిల్ చెప్పేసిందిగా. మీరు అందులో ఉండకండి అర్రా. తేనెను గురించి ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే, ఇన్ని వేల తేనెటీగలు ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గర పెట్టడం ఏంటండి? ఏమంటే ఎప్పటి వరకు మనిషి తేనె తయారు చేయట్లేదండి, తయారు చేయలేడు. ఎందుకంటే ఈడెక్కడికి వెళ్తాడు, అన్ని పూల దగ్గర తిరుగుతాడు. చెప్పాను కదా, మొదటే ఈడ బద్దకొస్తాడు ఈడు. అవి కష్టపడి, అవునా, కష్టపడి పాపం ఎన్ని ప్రాంతాలు తిరిగి అవి బ్రతికేదే మహా అయితే 7 వారాలు. ఈ 7 వారాల్లోని జాగ్రత్తగా పాపం కూర్చి పెడితే అంత నిండినంతరకు దొంగోళ్ళ పక్క నుంచి మాటేసి చూస్తారు. దొంగోడు ఆ తర్వాత గొడ్డెలిగించి మసికట్టి దానికి పొగ పెట్టి ఈడి నెత్తి మీద గుడ్డ పెట్టుకొని ముసుగు దొంగలకు వెళ్తాడు అక్కడికి. ఎందుకు? తేనె దొంగ ఎవరు? మనిషే. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవడు తయారు చేయలేడు తేనె కలపరంటే రంగు వేసి కలిపేది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇడు నెంబర్ 1 ఇడు, చైనా బాబుడు. మనిషి ఎవడనుకున్నాడు? డూప్లికేట్ తయారు చేయడంలో చైనా ఎలాగైతే సుప్రసిద్ధమైందో, దేనికైనా డూప్లికేట్ తయారు చేయడంలో మనిషి ముందుంటాడండి. వాడు ప్యూర్ ఒరిజినల్ తేనె వాడు తయారు చేయలేడు, రంగు కలిపించేస్తాడంతే. బెల్లం పాకం కలిపి తేనె అంటాడు. ఆ తేనెంటి? పట్టు తేనె, పుట్ట తేనె చాలా చాలా మధురంగా ఉంటుందండి. అది అవి కడితేనే బాగుంటాయండి. దేవుని పిల్లలారా, ఎందుకు అవన్నీ కడుతున్నాయంటే ఈ కట్టటంలో జ్ఞానం ఉందటండి వాటికి. చూద్దామండి, మరొక వీడియో మనం చూద్దాం. అవి హెక్సగన్ రూపంలో కడుతున్నాయి అని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాత ఎందుకు అబ్బాయి ఇవలా కడుతున్నాయి అన్నది వాళ్ళు ఆలోచించిన తర్వాత మతిపోయిందటండి వాళ్ళకి. ఏం మతిపోయింది? ఓకే, ప్లే చేయనా? ప్లే చేయండి. ఓకే, వింటున్నారా? వినండి మరి. Honeybees are fascinating creatures for a number of reasons. Their incredible work ethic, the sugary sweet syrup they produce, and their intricate social structure. Work ethic. But another reason is that honeybees are, in fact, excellent mathematicians. అబ్బా, లెక్క బాగా Scientists claim the tiny ఎక్సలెంట్ మ్యాథమెటిషియన్స్ అండి. అంటే మనక 10 ఎంత అంటే మనకు తెలియదు, 100 నా 100 అనుకుంటాం. అవునా? అంటే ఆ మాత్రం లెక్క కూడా తెలియదు. కానీ ఏగలట, ఈ తేనెటీగలట, తేనెటీగ అన్నా ఏగన్నా అదే, మామూలు ఫ్లై కాదండి. హౌస్ ఫ్లై కోసం చెప్పట్లేదు నేను, తేనెటీగ కోసం చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా పురుగులు. పురుగులకి లెక్కలు తెలుసా? నేనంటలేదండి, శాస్త్రవేత్తలు అంటున్నారు లెక్కలు గట్టి. మళ్ళీ కొంచెం ముందుకేసేయనా? ప్లే చేయి. And their intricate social structure. But another reason is that honeybees are, in fact, excellent mathematicians. Scientists claim that tiny insects can calculate angles and can even comprehend the roundness of the earth. మనకు వృత్తం రావాలన్నా రావాలన్నా చిన్నప్పుడు ట్రయాంగిల్, ప్రొట్రాక్టర్, చిన్నప్పుడు లెక్కలు చదువుకున్నాడు. క్యామల్ బాక్స్ ఉండేది మనందరికీ చిన్నప్పుడు, తెలుసు కదా. అబ్బాబ్బాబ్బా, అవి ఎప్పుడు గుచ్చుకుపోవడం తీసినప్పుడల్లా. పెన్సిల్ పెట్టడమే రాదు మనకు అందులో తిన్నగా. ఒరే గుండ్రం గీరంటే కన్నం ఒక దగ్గర, గుండ్రం ఒక దగ్గర అలా వస్తుంటుంది. కానీ ఏంటండి, ఏ వస్తువు లేకుండా ట్రయాంగిల్ చూడండి, ఎక్కడికి వెళ్ళి యాంగిల్ 120 degrees యాంగిలే కడుతున్నాయటండి. చూడండి ఎక్కడ వెళ్తానే 120 degree. ఇంకా ముందుకు రాను, ఇంకొంచెం ముందుకు రా. చూడండి అక్కడ ఆపు. అబ్బా, నిజంగా వాడు కోణాలంటే ఆలోచిస్తే ఏ ఇంజనీర్ అయినా సరే, మరి మ్యాషన్ అయినా సరే, మేస్త్రి, తాపీ మేస్త్రి చూడగలిగితే అది కరెక్ట్గా ఎంత ఉందటండి. ఆ కోణం కొంచెం కిందకి దించేస్తే ఎంత అయిపోతుంది తెలుసా? 75 అయిపోవచ్చు, 80 అయిపోవచ్చు, ఇంకా తిన్నగా వచ్చేస్తే 90 అయిపోవచ్చు. కానీ అది కరెక్ట్గా 120 degreesలోనే యాంగిల్లోనే అది కడుతుందటండి. ఆహా, ఏంటి దాని బుర్రలో ఉన్న జ్ఞానం అంటే నీకు నేర్పించడానికి అది చాలా ఉంది పాఠం అందులో. And can even comprehend the roundness of the earth. But there's particular mathematical bee genius behind the most important aspect of honeybee life, the hive. Just like humans, bees need food and shelter to stay alive. The hive is not only the bees' home, but doubles as a place to store their honey. Since it's so central to survival, honeybees have to perfect the hive's architectural design. If you examine any piece of honeycomb, you'll see that it's constructed from tightly packed hexagonal or six-sided cells. ఆరు షేప్ అంటే 6 వైపులు ఉంటాయి దానికి. హెక్సాగన్ అంటే 6 అంటారు దాన్ని, స్క్వేర్ అంటే 4 కదా.
హెక్సగన్ అంటే 6 ఉంటాయి, ట్రయాంగిల్ అంటే 3. This one. To understand, you need to think like a bee. Bees need a secure place for their entire colony to live. Similarly, there needs to be a place where their nectar can be stored and ripened suitably until it turns into honey. ఎక్కువ తేనె భద్రపరచడం ఎలా అని ఆలోచించేటండి అవి. ఎక్కువ తేనె వేస్ట్ కాకుండా ఎలా పెడతాం మనం? గుండ్రం పెడితే బాగుంటుందా, ట్రయాంగిల్ పెడితే బాగుంటుందా, ఏది పెడితే మనం ఎక్కువ తేనె స్టోర్ చేయగలంటే వాటి జ్ఞానం చూసారు. అందుకే లెక్కలు అన్నారు, మ్యాథమెటిషియన్, క్యాలిక్యులేషన్. చూడండి ఇప్పుడు ఆ తేనెని స్టోర్ చేయడం కోసం A good solution is to build little storage units or cells just big enough for a bee to fit into, which can also double as the containers in which nectar is stored, the bee's very own honey jars. The next thing is to decide what the little cells should be made out of. Bees don't have beaks or arms to pick up things, but they are capable of producing wax. The thing is, producing it is a lot of hard work. Bees have to consume 8 ounces of honey to produce just 1 ounce of wax. So they don't want to waste it. Abba. So they need a design that allows them to store the largest possible amount of honey using the least amount of wax. What shape does that? హనీని తయారు చేసి ఆ హనీ కారిపోకుండా ఉండడానికి కొవ్వుని తయారు చేస్తే, వ్యాక్స్ అంటే కొవ్వు, ఆ వ్యాక్స్ కట్టడం వల్లనే హనీ లోన కారిపోకుండా ఉంటుంది. అంటే దానిపైన పోత అనమాట వేస్తున్నది. ఇది వేస్ట్ కాకూడదు కనుక ఎక్కువ స్టోర్ చేసి జాగ్రత్తగా మనం ఉండాలంటే వాటి జ్ఞానం చూడండి. Imagining for a minute that all bees had to attend Architecture Academy and go to math class. Let's say they asked their geometry teacher, what shape would give us the most space to store our honey but require the least amount of wax? And the geometry teacher replied, the shape that you're seeking is the circle, leaving the bees to return to their trial construction site and begin building their honeycomb using circular cells. ఒకవేళ బీస్ తయారు చేసి అనుకోండి, కానీ మధ్యలో ఖాళీలు ఉన్నాయి చూసారా, వేస్ట్ అయిపోద్ది కదా ఈ ప్లేసు, అందుకే గుండ్రంగా తయారు చేయట్లేదట. చూసారా? After a while, some of them might have noticed a problem with their design. Small gaps between the cells. We can't even fit in there. That's wasted space, they might have thought. So, ignoring the geometry lesson and taking matters into their own hands, the bees went back to the drawing board to rethink their beehive design. One suggested triangles. We can use triangles. Look, they fit together perfectly. Another bee suggested squares. Finally, a third bee piped up and said, pentagons don't seem to work, but hexagons do. We want the one that will use the least amount of wax and be able to store the most amount of honey. Yes, I think that's the hexagon. Why? It looks more like the circle than the others. But how do we know for sure? To find out, the industrious insect architects calculated the areas of the triangle, the square, and the hexagon and found that the hexagon was... ఏది బాగుందో చూడండి. వారి లెక్కలు బట్టి అంటే ఇవన్నీ టెక్నికల్గా మీ దగ్గర జామెట్రికల్గా మీకు వెళ్ళాం అనుకోండి మీకు అర్థం కాదు, కానీ అన్నిటిలోనూ స్టోర్ చేసే గుణం ఎక్కువ కలిగింది ఈ 6 షేపుల్లోనూ. తెలుగులో హెక్సగన్ ఏమంటారో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఈ హెక్సగన్ దాంట్లోనే ఎక్కువ స్టోర్ చేయగలము అని శాస్త్రవేత్తలు ధృవీకరించారండి. చూడండి, అదే ఫైనల్ చేశారు. అందుకే in fact the shape that gave them the most storage space. They agreed on an ideal size and returned to work. The space-efficient comb that is a bee's trademark today is probably the result of this trial and error, but over long periods of evolutionary history. However, it paid off. Peek into any hive with your protective goggles and netting on, of course, and you'll see... ఏమండి, నిజంగా ఇదంతా చూసిన తర్వాత శాస్త్రవేత్తలు దీనిని చూసి బెత్తరపోతున్నారు అంటే ఎంత లెక్కలండి వాటికి. అంటే ఆ కోణంలో 6 కోణాలతో మనం చేస్తేనే ఏమండి నిజంగా హనీని ఎక్కువ మనం కూర్చగలం. ఒక విధంగా మనుషులు కూరుస్తున్నాయి కదండి అవన్నీని. వేల 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 కొలది ఈగలు, 7 వారాలు బ్రతుకున్న ఈగలు కష్టపడి ఏ రోజు అలుపెరగకుండా తిరిగే అవన్నీ సమకూరుస్తున్నాయి. నీకు తేనెని ఎందుకు ఇస్తున్నాయో తెలుసా? బైబిల్ చదువుతున్నా కొన్ని మాటలు. ఏమండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24 చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చూడాలి ప్రియులారా. దేవుడు రాయించారండి, ఎప్పుడో క్రీస్తు పూర్వం నాడు ఇప్పటికి 1000 ఏళ్ల నాటి మాట. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. అబ్బా, అవి ప్రాణానికి చాలా మధురం అట, తీయగా ఉంటాయట. ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఎముకలకు ఆరోగ్యం. ఏ డాక్టర్ నేను అడగండి బాబు, ఎముకలకు ఏది మంచిదంటే అర్జెంటుగా తేనె పెట్టండి వాడికి. బైబిల్ చెప్తుందండి. కాల్షియం. ఈరోజు